250 కోట్ల స్కామ్, కానీ నష్టం మాత్రం డబ్బుది కాదు, భక్తుల భక్తికి, దేవాలయ పవిత్రతకు. 2024 సెప్టెంబర్ 18న ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక షాకింగ్ ఆరోపణ చేశారు. తిరుపతి లడ్డూలో పశువుల కొవ్వు వాడారు, అసలు నెయ్యే కాదు అని. జూలై 2024లో గుజరాత్లోని ఎన్డీడీబీ ల్యాబ్కి పంపించిన నెయ్యి శాంపిల్స్లో ఈ విషయం బయటపడింది. సాధారణంగా నెయ్యిలో ఎస్ వాల్యూ 90 పైన ఉండాలి, కానీ ల్యాబ్ రిజల్ట్లో కేవలం 19.72 మాత్రమే వచ్చింది. దీని అర్థం నెయ్యిలో పశువుల కొవ్వు, ఫిష్ ఆయిల్, పామ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ వంటివి కలిపారని. ఈ వార్త బయటపడగానే కోట్లాది భక్తుల మనసులు మండిపోయాయి. టీడీపీ ప్రభుత్వం దీనికి వైసీపీ ప్రభుత్వమే కారణమని నిందించింది. వైఎస్ఆర్సీపీ ఇది దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగడం అంటూ రిప్లై ఇచ్చింది. సెప్టెంబర్ 30, 2024న సుప్రీంకోర్టు ఈ కేసులోకి ప్రవేశించింది. కోర్టు సీఎం చంద్రబాబును ప్రశ్నించింది. పూర్తి విచారణ కంటే ముందు ఇంత సున్నితమైన అంశంపై ఇలా ప్రకటన చేయడం సరైనదేనా అని. తరువాత కోర్టు సిబిఐ ఆధ్వర్యంలో ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. సిట్ దృష్టి కేవలం ఒకే ఒక అంశంపై ఉంది. 250 కోట్ల విలువైన కల్తీ నెయ్యి ఎక్కడి నుంచి వచ్చింది? దీనికి సమాధానం భోలేబాబా ఆర్గానిక్ డైరీ ప్రైవేట్ లిమిటెడ్, ఉత్తరాఖండ్. 2019 నుండి 2024 వరకు టీటీడీకి ఈ కంపెనీ 68 లక్షల కిలోల కల్తీ నెయ్యిని సప్లై చేసింది. దీని విలువ దాదాపు 250 కోట్లు. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే ఈ కంపెనీ ఈ 5 ఏళ్లలో ఒక్క బిందె పాలు కూడా కొనలేదు. ఏ రైతు దగ్గర నుండి కూడా పాలు తెచ్చుకోలేదు. మరి నెయ్యి ఎలా వచ్చింది? ఢిల్లీ నుంచి చౌకగా పామాయిల్, పాత నెయ్యి తెచ్చి రంగు వాసన కోసం ప్రమాదకరమైన కెమికల్స్, ఫ్లేవర్స్ని వాడి అచ్చం నెయ్యిలాగా మార్చేశారు. ల్యాబ్ టెస్టులను కూడా తప్పుదోవ పట్టించేలా ఈ ఫార్ములాను డిజైన్ చేశారు. 2022లోనే CFTRI రిపోర్ట్స్ కల్తీని గుర్తించాయి. టీటీడీ భోలేబాబాను బ్లాక్ లిస్ట్ చేసింది, కానీ సప్లై ఆగలేదు. ఎందుకంటే వాళ్ళు ప్రాక్సీ నెట్వర్క్ను వేశారు. వైష్ణవి డైరీ ఆంధ్రప్రదేశ్, మాల్గంగా డైరీ మహారాష్ట్ర, AR డైరీ ఫుడ్స్ తమిళనాడు. వీటి వెనుక కూడా అదే భోలేబాబా గ్యాంగ్ ఉంది. జూలై 2024లో AR డైరీ సరఫరా చేసిన 4 ట్యాంకర్ల నెయ్యి NDDB టెస్ట్లో ఫెయిల్ అయ్యింది. టీటీడీ దీన్ని తిరిగి పంపించాలని ఆదేశించింది, కానీ ట్యాంకర్లు తిరిగిపోలేదు. అవి వైష్ణవి డైరీ దగ్గరికి వెళ్ళి అక్కడ లేబుల్స్ మార్చి తిరిగి కొత్త బ్యాచ్గా టీటీడీకి పంపారు. అదే కల్తీ నెయ్యి తిరుపతి లడ్డులో వాడారు. అదే ప్రసాదం కోట్లాది భక్తులు స్వీకరించారు. ఈ స్కామ్లో మాజీ టీటీడీ చైర్మన్ PA అయిన చిన్నప్పన్న పాత్ర ఉందని తెలుస్తుంది. 2025లో సిట్ అరెస్టులు మొదలయ్యాయి. ఫిబ్రవరిలో భోలేబాబా డైరీ ఓనర్స్ పుమీల్ జైన్, విపిన్ జైన్ను అరెస్ట్ చేశారు. వైష్ణవి డైరీ CEO అయిన అపూర్వ చావ్డా, AR డైరీ MD రాజు రాజశేఖరన్, అక్టోబర్లో చిన్నప్పన్ను కూడా అరెస్ట్ చేశారు. నవంబర్లో ఢిల్లీ కెమికల్ సరఫరాదారుడు అయిన అజయ్ కుమార్ సుగంధ్ను సిట్ అరెస్ట్ చేసింది. ఈ విషయం బయటపడిన తర్వాత తిరుమలలో ప్రత్యేక శుద్ధి యజ్ఞాలు చేశారు. ఇంకా అంతుచిక్కిన ప్రశ్నలు ఏంటంటే, ఒక పాలు లేని డైరీ 5 ఏళ్ల పాటు టీటీడీ టెండర్లు ఎలా గెలుచుకుంది? 2022లో అడల్టరేషన్ రిపోర్ట్లు వచ్చినా ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఏ అధికారులు దీనిలో భాగమయ్యారు? మరిన్ని కంపెనీలు ఇలాంటి స్కామ్లో ఉన్నాయి. ఈ ప్రశ్నలకు సమాధానం ఇంకా తెలియాల్సి ఉంది. ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి.